ఏ మూవీ చూద్దామా అని అలా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నామా ఆ టైంలోనే గురువాయూర్ అంబల నడియాల మూవీ సజెషన్ వచ్చింది. ఎలాగో మలయాళం మూవీ, అందులోనూ మన వరదరాజం అన్నారు. అదే మా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నాడు అని మూవీ చూడడం స్టార్ట్ చేశా. మీరు నమ్మరు, ఈ సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది మావ. మూవీ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఒక మంచి పక్క మలయాళం మూవీ చూసిన ఫీల్ వచ్చింది మావ. నిజం చెప్పాలి అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి రూటెడ్ మలయాళం మూవీ చూసినట్టు అనిపించింది. ఈ సినిమా స్టోరీ కూడా చాలా సింపుల్ ఉంటుంది మావ. టైటిల్లో ఉన్నట్టే గురువాయూర్ అంబల నడియల్ అంటే గురువాయూర్ టెంపుల్ ఎదురుగా అని అర్థం. అసలు ఈ టైటిల్ బ్యాక్ స్టోరీ ఏంటంటే, సినిమాలో విను అనే క్యారెక్టర్ ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉంటాడు మావ. కానీ కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళకి బ్రేకప్ అవుద్ది. అలా విను 5 years ఆ బాధలోనే గడిపేస్తాడు. 5 years తర్వాత విను క్యారెక్టర్కి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి ఫిక్స్ చేస్తారు. అండ్ పెళ్లిని కూడా కేరళలో ఉన్న గురువాయూర్ టెంపుల్ ముందు చేయాలి అని ఫిక్స్ అవుతారు. అలా పెళ్లి ఫిక్స్ అయిన అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలో ఆనంద్ అనే క్యారెక్టర్తో విను బాగా క్లోజ్ అవుతాడు మావ. ఒక చిన్న స్పాయిలర్ కానీ అది మీ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని ఏం పెద్ద ఎఫెక్ట్ చేయదు మావ. సో ఇప్పుడు ట్విస్ట్ ఏంటి అంటే, ఆ ఆనంద్ క్యారెక్టర్ పెళ్లి చేసుకుంది విను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని. సో ఇది తెలిసాక అసలు ఏమైంది, దీనివల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది మిగతా మూవీ మావ. నిజం చెప్తున్నా, మూవీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అసలు ఎక్కడా బోర్ కొట్టదు మావ. ఎందుకంటే మూవీలోని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. దానికి తోడు మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మావ. మెయిన్లీ ఆనంద్ క్యారెక్టర్ చేసిన పృథ్వీరాజ్ సుకుమారన్ అండ్ విను క్యారెక్టర్ చేసిన బేసిల్ జోసెఫ్ మధ్య కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోండి. బ్రోమాన్స్ పీక్స్ అసలు. ఈడేంటి హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది అనకుండా రెండు మేల్ క్యారెక్టర్స్ మధ్య కెమిస్ట్రీ బాగుంది అని అంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకసారి మూవీ చూస్తే మీరు కూడా ఇదే అంటారు మావ. లిటరల్లీ ఆ రోల్స్ని ఇద్దరు మెయిన్ లీడ్లు చింపి అవతలేశారు. అండ్ మిగిలిన క్యాస్ట్ అందరూ లైక్ అనస్వర రాజన్, నిఖిలా విమల్, సాఫ్ బ్రోస్, సిజూస్ అన్ని వాళ్ళకి ఇచ్చిన రోల్స్కి 100% న్యాయం చేశారు మావ. ఎవరు స్క్రీన్ మీద ఉన్నా కానీ ఎంటర్టైన్మెంట్ అయితే పక్క. అండ్ తమిళ యాక్టర్ యోగిబాబు కూడా ఒక ఎక్స్టెండెడ్ క్యామియో రోల్ చేశాడు ఈ సినిమాలో. తన రోల్ అయితే క్రేజీ ఉంటుంది మావ. ఈ ఒక్క రోలేనే కాదు, మూవీలో ఉన్న ప్రతి రోల్ కూడా చాలా క్రేజీగా ఉంటుంది మావ. డైరెక్టర్ విపిన్ దాస్ చాలా బాగా మూవీ స్టోరీని రాసుకున్నాడు మావ, అసలు ఎక్కడా బోర్ కొట్టకుండా. ఒక పక్క మలయాళీ రైటింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మావ మూవీలో రైటింగ్. ఈయన మూవీలోని యాక్టర్స్ని కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు మావ. మెయిన్లీ పృథ్వీరాజ్ సుకుమారన్ని అసలు ఎక్కడ ఎలా వాడాలో తన్ని అలా వాడాడు. పృథ్వీరాజ్ సుకుమారన్ని మనం ఎప్పుడు సీరియస్ రోల్స్లోనే చూసుంటాం, కానీ సినిమాలో మాత్రం తన కామెడీ సైడ్ని చాలా బాగా చూపించారు మావ విపిన్ దాస్. అండ్ మూవీలో మ్యూజిక్ కూడా బాగుంటుంది మావ. మ్యూజిక్ డైరెక్టర్ అంకిత్ మీనన్ ఒక సీన్లో అరగది లైలా అనే ఒక వింటేజ్ తమిళ్ సాంగ్ని నెక్స్ట్ లెవెల్లో యూజ్ చేసుకున్నాడు మావ. ఆ సాంగ్ వచ్చినప్పుడల్లా ఒక నెక్స్ట్ లెవెల్ కామెడీ జనరేట్ అయింది అనుకోండి. మూవీలో హీరోయిన్స్ కూడా బాగుంటారు మావ, వాళ్ళ స్క్రీన్ టైం కూడా ఎక్కువే ఉంటుంది అనుకోండి. సో ఫైనల్గా నేను ఏమంటా అంటే, ఒక మంచి మలయాళం మూవీ విత్ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్సెస్ అండ్ కామెడీ చూడాలి అనుకుంటే మాత్రం ఈ మూవీని అస్సలు మిస్ కాకండి మావ. పర్లేదు మావ అంటే మీ ఇష్టం మరి అన్నట్టు. ఈ మూవీ Disney+ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ కాకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మీ రీజన్ సైనింగ్ ఆఫ్.